దేవరా, పుష్ప 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఈ 3 సినిమాలు ఏ మూవీ కోసం మీరు బాగా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు? పుష్ప 2. సో పుష్ప 2 పోస్ట్ పోన్ అయింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే అంత కొంతమంది మెగా ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. దానివల్ల అయితే కాదు, సినిమా ఇంకా ఇన్కంప్లీట్గా ఉందని పోస్ట్ పోన్ చేశారు. అంటే ఇన్కంప్లీట్ అయితే మరి ముందు నుంచే డేట్ పోస్ట్ పోన్ చేయాలి కదా, మరి రిలీజ్ డేట్ వచ్చింది, 2 సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి. సో దాని మీద మీ అభిప్రాయం అంటే ఇప్పుడు కావాలనే పోస్ట్ పోన్ చేశారని చెప్తున్నారు కదా? అది కావాలనేది కాదండి, మనకి ఆల్రెడీ చెప్పారు సినిమా అదే ఇన్కంప్లీట్గా ఉంది, విఎఫ్ఎక్స్ ఎడిటర్ చేంజ్ చేయరు అన్నారు. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదేవిధంగా వైసీపీ తరఫున అల్లు అర్జున్ గారు వెళ్ళి మాట్లాడడము, సపోర్ట్ చేయమని అనడము, ఆ డిస్టర్బెన్స్ వల్లనే పోస్ట్ పోన్ అయిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో సినిమా అయితే ఓకే ఉంది అంటున్నారు, మీరేమంటారు? దానివల్ల అయితే కాదన్న, అది సినిమా పరంగా ఏళ్ళ పరంగా అంటారు. ఓకే, మరి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా పుష్ప నుండి, సో మీకు ఎలా అనిపించిందండి? మరి బాగున్నాయి, 2 పాటలు హైలైట్గా ఉన్నాయి. సో 2 సాంగ్స్లో మరి ఏ సాంగ్ మీకు బాగా నచ్చింది? నాకైతే పుష్ప సాంగ్ అన్న. పుష్ప సాంగ్ బాగా నచ్చింది. సో మరి అల్లు అర్జున్ అన్నది గెటప్ వేసుకొని ఒక అమ్మవారి గెటప్లో ఉంటారు కదా, సో అప్పుడు మీరు చూసినప్పుడు థియేటర్లో ఆ విజువల్స్ వస్తే మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ హైలైట్గా ఉంటాను, ఎందుకంటే నా సినిమాకి నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా, కావాలంటే గెటప్ కూడా ఉంది, ఫోటో చూపిస్తాను. చెప్పండి, ప్రాబ్లం లేదు, చెప్పేసండి. నేను దగ్గర చేశానన్నా, ఒక్కొక్క సీన్ భలే తీసారు, థియేటర్ దద్దరిల్లిపోద్ది సీన్. సో ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు మరి ఆ సీన్స్ కి? మామూలుగా ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరు ఏ విధంగా చూడలేనట్టుగా సీన్ బాగా తీశారు. ఓకే, సో ఇప్పుడు కల్కి చూసుకుంటే 5 daysకి 5 crores కలెక్ట్ చేసింది, ఇప్పుడు 700 crores వచ్చాయి. సో మరి కల్కి రికార్డులను పుష్ప బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు? మరి బ్రేక్ చేస్తుంది.